శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. చైత్ర పౌర్ణమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, చైత్ర పౌర్ణమి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, చైత్ర పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైనటువంటి శుభము లాభము చేకూరతాయో, చైత్ర పౌర్ణమికి హనుమంతుడి ఆరాధనకి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో చైత్ర పౌర్ణమికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాచైత్రి రోజు మనం చేసే స్నానం గాని, దానం గాని, జపం గాని కొన్ని కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అన్నిటికంటే చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చాలా గొప్పది. జన్మ జన్మల పాపాలన్నీ భస్మం చేసే శక్తి చైత్ర పౌర్ణమి నాడు సముద్ర స్నానానికి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 2026 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ గురువారం చైత్ర పౌర్ణమి రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలో శ్రీమద్ భాగవతంలో మార్కండేయ పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ చెప్పారు. ఆ కథను చైత్ర పౌర్ణమి రోజు విన్నా కూడా సర్వ పాపాలు అగ్నిలో పడిన దూది పింజలాగా కాలిపోతాయి. ఆ కథను మనం పరిశీలిస్తే, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని ముందే తెలిసిన బలరాముడు కౌరవుల వైపు, పాండవుల వైపు ఎటువైపు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో తీర్థయాత్రలు చేయటం ప్రారంభిస్తాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ కృష్ణుడి సోదరుడైన బలరాముడు గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేసి, అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసి నైమిశారణ్యానికి వస్తాడు. బలరాముడు నైమిశారణ్యానికి వచ్చేసరికి అక్కడ సూత మహర్షి 88,000 మంది మహర్షులకి పురాణ కథలను గురించి చెప్తూ ఉంటాడు. బలరాముడు నైమిశారణ్యానికి రాగానే నైమిశారణ్యంలో ఉన్న 88,000 మంది మహర్షులు ఆయన్ని చూసి గౌరవంతో లేచి నిలబడి నమస్కారం చేస్తారు. కానీ ఈ పురాణాలు చెప్పేటటువంటి సూత మహర్షి మాత్రం లేచి నిలబడడు, నమస్కారం చేయడు. దాంతో బలరాముడికి విపరీతమైన కోపం వస్తుంది. ఆయన ఆదిశేషుడి అంశస్వరూపం. ఆదిశేషుడు అంటే సర్పం. సర్పంలో ఉన్న రజోగుణం బలరాముల్లో కూడా ఉంది. ఆయన అవతార స్వరూపమైన ఆ రజోగుణం వల్ల కోపం వచ్చి తన చేతిలో దర్భ ఉంటే ఆ దర్భని ఒక కొడవలిలాగా చేసి ఆ దర్భ కొడవలిని సూత మహర్షి మీదకు విసురుతాడు. వెంటనే పురాణాలు చెప్తున్న సూత మహర్షి నైమిశారణ్యంలో అక్కడికక్కడే మరణిస్తాడు. అప్పుడు 88,000 మంది మహర్షులలో ప్రధాన మహర్షులు కొంతమంది వచ్చి సూత మహర్షి పురాణం చెప్తున్నాడు, శాస్త్రపరంగా పురాణాలు చెప్పే గురువు బ్రహ్మస్థానంలో ఉంటాడు కాబట్టి ఎవరు వచ్చినా లేచి నిల్చోకూడదు, వాళ్ళకి నమస్కారం పెట్టకూడదు. అందుకే సూత మహర్షి నీకు నమస్కరించలేదు, కానీ నీ తమో గుణంతో సూత మహర్షిని చంపి బ్రహ్మహత్యా పాతకాన్ని పొందావని బలరాముడితో చెప్తారు. అప్పుడు బలరాముడు బాధపడి తన తపశ్శక్తితో సూత మహర్షిని తిరిగి బ్రతికిస్తాడు. కానీ సూత మహర్షిని చంపిన పాపం బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది కదా, ఆ పాపం ఎలా పోవాలని ఆలోచిస్తుంటే అప్పుడు దేవతల గురువైన బృహస్పతి బలరాముడి దగ్గరకు వచ్చి, చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైంది, దాన్ని మహాచైత్రి అంటారు. ఆ రోజు ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపాలు పోవటమే కాకుండా కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలు కూడా పోతాయని బలరాముడితో చెప్తాడు. బృహస్పతి చెప్పాడు కాబట్టి బలరాముడు వెంటనే చైత్ర పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న సముద్రానికి వెళ్ళి సముద్ర స్నానం చేస్తాడు. బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయిందని మార్కండేయ పురాణంలో, శ్రీమద్ భాగవతంలో చెప్పారు. కాబట్టి జన్మ జన్మల పాపాలు పోవాలంటే ఖచ్చితంగా చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలి. ఈ విషయాన్ని బృహస్పతి సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో కూడా చెప్పారు. సముద్ర స్నానం చేయటంతో పాటు కొన్ని దానాలు ఇస్తే కూడా చాలా మంచిది. చైత్ర పౌర్ణమి రోజు వస్త్రదానం చేస్తే చాలా మంచిది, అలాగే అన్నదానం చేస్తే మంచిది, ధనం దానం ఇచ్చినా మంచిది. రంగురంగుల వస్త్రాన్ని చైత్ర పౌర్ణమి రోజు దానం ఇస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అందరూ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణముల్లో ఏ పౌర్ణమికైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. అయితే చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేశాక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సముద్ర స్నానం చేయటం వీలు కాకపోయినా చైత్ర పౌర్ణమి రోజు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. మామూలు సమయం కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి.
అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టి పూజ గదిలో చదువుకోండి. ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే, సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఇది ధ్యాన శ్లోకం. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఈ శ్లోకం చదువుకున్నా కూడా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చైత్ర పౌర్ణమికి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని ఎవరైతే చైత్ర పౌర్ణమి రోజు నిర్వహిస్తారో వాళ్ళు సంవత్సరం పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు అవుతారు. భయంకరమైన కాలసర్ప దోషాలు, కుజదోషాలు, కళత్ర దోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్న వాళ్ళు చైత్ర పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తే వెంటనే అతి త్వరలోనే పెళ్లి నిశ్చయం అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా చైత్ర పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపిస్తే ఆ విడాకుల వరకు వెళ్ళిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. మీరు కళ్యాణం జరిపించలేకపోయినా దేవాలయానికి వెళ్ళి చైత్ర పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం దర్శనం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే చైత్ర పౌర్ణమికి ఉన్న ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే, చాలా ప్రాంతాల్లో దీన్ని హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. కానీ వాస్తవానికి చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి కాదు. వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే దశమి తిథే హనుమత్ జయంతి అని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. మరి చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి ఎందుకు చేసుకుంటారు అంటే, చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి చెయ్యరు, హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించుకోవాలి. హనుమంతుడు పుట్టింది చైత్ర పౌర్ణమి కాదు, వైశాఖ మాసం బహుళపక్షం దశమి రోజు పుట్టాడు. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చేసినప్పటికీ హనుమద్ విజయోత్సవాన్ని జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలంటే, శ్రీమద్ రామాయణం ఏం చెప్తుందంటే, రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అయోధ్యకు వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి అమితమైనటువంటి బల పరాక్రమాల వల్లే ఇదంతా సాధ్యమైందని ఆంజనేయ స్వామిని సత్కరించాలనుకుని ఆంజనేయ స్వామి వారికి అయోధ్య పుర వీధులలో ఒక ఊరేగింపును నిర్వహిస్తాడు. ఒక విజయోత్సవాన్ని ఆంజనేయ స్వామి వారికి స్వయంగా శ్రీరామచంద్రుడే నిర్వహిస్తాడు. అలా నిర్వహించిన రోజు చైత్ర పౌర్ణమి. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతిగా కాకుండా హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించాలి. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పురవీధుల్లో శ్రీరాముడు ఊరేగించిన రోజు చైత్ర పౌర్ణమి. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజు అందుకే చాలా చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వాడవాడల వీధి వీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఆ విజయోత్సవాన్ని దర్శనం చేసుకోవటం, చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆంజనేయుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవాన్ని దర్శనం చేసుకోవటం వీలు కాని వాళ్ళు, హనుమంతుడి ఊరేగింపు ఉత్సవం చూడటం వీలు కాని వాళ్ళు ఇంట్లో కూర్చొని శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ ఒక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకోండి. ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మంత్రశాస్త్రంలో కూడా చైత్ర పౌర్ణమికి అద్భుతమైన ప్రాధాన్యత చెప్పారు. ఏ మంత్రమైనా తొందరగా సిద్ధి పొందాలంటే చైత్ర పౌర్ణమి రోజు ఎక్కువ సార్లు చేయాలి. చైత్ర పౌర్ణమి చేసే ఏ మంత్రమైనా మామూలు సమయంలో చేసే మంత్ర జపం కంటే కొన్ని వేల రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. అంతటి శక్తి చైత్ర పౌర్ణమికి ఉంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చైత్ర పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని చేసి ఆ తర్వాత లలితా అమ్మవారికి పాలతో చేసిన పాయస నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించిన సంవత్సరం పాటు లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి రోజు చైత్ర పౌర్ణమి, ఏప్రిల్ 2 గురువారం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.